అరవింద్ బాబు గారు అంటూ గుండెలు అవిసిపోయేలాగా ఏడుస్తూ మళ్ళీ హాస్పిటల్‌లోకి వస్తుంది. ఇక ఆ సమయంలో అరవింద్‌ని కాపాడిన ఊరి పెద్ద, ఆ ఊరికి సంబంధించిన మనుషులు అరవింద్ గురించి యోగక్షేమాలు డాక్టర్‌ని అడుగుతూ ఉంటారు. ఈ ఊరి పెద్ద అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి అరవింద్ గారిని కాపాడిన ఊరి పెద్దనమాట. అయితే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ విషయాలు అడుగుతుంటే, ఎందుకో నువ్వు చెప్పిన గుర్తులన్నీ కూడా మేము కలిసిన వ్యక్తిలాగే ఉన్నాడమ్మా. ఒక్కసారి ఆ వ్యక్తి ఐసీయూలో ఉన్నాడు. వెళ్లి చూద్దాం పద అని అంటాడు. ఈలోపు అరవింద్‌కి తన గతం గుర్తొచ్చేస్తుంది. అయితే తను ఎలా చనిపోయాడు, ఆ చనిపోయే ముందు మాలినికి ఏమైంది, ఇలాగా రకరకాల విషయాల్లో తల్లడిల్లిపోతూ ఉంటాడు. సరే అని ఐసీయూలోకొచ్చి చూసేసరికి అక్కడ మల్లికి పెద్ద షాక్ ఏంటి అంటే అరవింద్ అక్కడ ఉండడనమాట. అరవింద్ లేచి నడుచుకుంటూ మాలినిని కలవడం కోసం వెళ్తాడు. ఇక హాస్పిటల్ సిబ్బందిని అడిగితే వాళ్ళు కూడా నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడతారు. మరొక వైపు గౌతమ్ తను చేసిన పాపాలన్నిటికీ పశ్చాత్తాపం పడుతూ ఉంటాడు. అయితే ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. మళ్ళీ కోసమే నేను ఇదంతా చేశానని అనుకుంటూ ఉంటాడు. కానీ అరవింద్ మాత్రం ఓపిక లేకపోయినా, తనకి సహకారం దొరకకపోయినా కూడా ఏదో ఒక రకంగా ఈ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ మాలినిని కలవాలని అనుకుంటాడు. కానీ అరవింద్‌ని వెతుక్కుంటూ మల్లితో పాటుగా ఆ ఊరి పెద్ద కూడా నడుచుకుంటూ వెళ్తాడు. కానీ ఈలోపు ఆ ఊరి పెద్దకి వాళ్ళ ఊరు నుంచి ఒక ఫోన్ కాల్ రావడంతో చేసేదేమీ లేక మల్లికి తను ఒక బాధ్యత అంటే అరవింద్ బాధ్యత అప్పచెప్పి ఫోన్ నంబర్ తీసుకుని తను తిరుగు ప్రయాణం జరుపుతాడు. కానీ ఈలోపు అరవింద్ మాత్రం ఓపిక లేక కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతాడు. ఆ మల్లి మాత్రం వెతుకుతూ ఉంటుంది. కానీ గౌతమ్ మాత్రం ఉరేసుకు చచ్చిపోదామని ఇక నేను మల్లికి నా మొహం చూపించలేనని అనుకుంటాడు.